క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వేదికను అలంకరించిన దైవ సేవకులు పాల్రాజు గారికి, ఇసా గారికి, అలాగే దావీద్ పాస్టర్ గారికి, అమ్మగారులకు, అలాగే డేవిడ్ గారికి, నాకు ముందుగా మాట్లాడినటువంటి దైవ సేవకులు పాస్టర్ వెస్లీ గారికి, నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు, నా ప్రియ స్నేహితులు, ఇప్పటి వరకు మీకు పరిచయం చేసినటువంటి పాస్టర్ డి రమేష్ గారికి, అలాగే ఇక్కడ సహోదరులు డేవిడ్ గారు ఉన్నారు, వారికి, తర్వాత పాస్టర్ నైసిల్ గారు, అలాగే సింగర్ నైసిల్ గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న యవనస్తులకి, క్వారీ టీముకి, కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు డేవిడ్ గారు చక్కని వాక్యాన్ని మనకు అందించారు. వాస్తవంగా ఈరోజు మరి సాయంకాలం మొదటి ప్రసంగంలో నేను మాట్లాడవలసి ఉంది. చర్చిలో కొన్ని అత్యవసర ప్రార్థనా కూటాల కారణంగా ఈరోజు మధ్యాహ్నం నేను వస్తాను పాస్టర్ గారు అనగానే దైవజనులు ఆ సమయాన్ని నాకు మార్చి వెసులుబాటును కల్పించినటువంటి దైవ సేవకులు రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనము, వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా దయగల నాయన పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్నపు వేళ నీ బిడ్డలైన వారికి ఆత్మీయ ఆహారమును అందించడానికి నన్ను బలపరుచు. నీ వాక్యము చేత నింపు తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మమ్మను నింపండి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి. అపవాది సంబంధమైన క్రియలు యేసు నామములో లయపరచండి తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రియబడి అయిన వారితో మీరేమి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా బిడ్డలు వినాలని ఆశ కలిగి ఉన్నారు కనుక నువ్వు మాతో మాట్లాడి మమ్మను సర్వ సత్యములోనికి నడిపించుమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మరొకసారి ఈ నూతన సంవత్సరములో కొంచెం ఎర్లీగా ఒక వారం లేదా 10 రోజులు ముందుకు వచ్చాం. మనం ఈ సువార్త విమోచన కూటాలు ఇలా జరిగించుకునే భాగ్యమును ప్రభు మనకిచ్చారు. ఈ నంది వెలుగు గ్రామంలో దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు డి రమేష్ గారు, దేవుడు ఆయన్ని పిలిచాడు. మోషేని పిలిచి, నువ్వు ఐగుప్తు వెళ్ళాలి, నశించిపోతున్న నా ప్రజల్ని నువ్వు రక్షించాలి అని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో, రమేష్ గారు గుంటూరు పట్టణంలో ఉండగా ఇక్కడ కాదు, నీవు నంది వెలుగురా అని ఆయన్ని పిలిచాడు. ఈ నంది వెలుగును క్రీస్తు వెలుగుగా మార్చాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన ప్రారంభించారు కనుక ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన పిలిచాడు కనుక ఆయన నమ్మదగినవాడు కనుక ఈ రీతిగా దేవుడు 10 నుండి 100 నుండి వేలల్లోనికి దేవుడు మార్చాలన్నది దేవుని యొక్క రక్షణ సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు సాయంకాలం జరగబోతున్న అద్భుతమైనటువంటి విమోచన పండుగలో
వందలు వేల మంది పాల్గొనబోతున్నారు. ఆ సంఘాన్ని, ఆ పరిచర్యను దేవుడు దీవించాలని కోరుతూ ఉన్నా. కొద్ది నిమిషాలు ఇశ్రాయేలు ప్రజలను మనం స్టడీ చేద్దాం, వారిని ధ్యానిద్దాం. వారిని ధ్యానించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఐగుప్తు దేశము నుండి మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉండగా మార్గములో ఒక చిన్న ఆటంకం కలిగింది. ఆ ఆటంకం ఏంటంటే, ఎదోమీలు వారిని ఆ దేశములో గుండా రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వని కారణాన మరికొంత దూర ప్రయాణము వారు చేయవలసి వచ్చింది. ఎర్ర సముద్ర మార్గముగా వారు సాగి రావలసి వచ్చింది. హోరు కొండను చుట్టి రావలసి వచ్చింది. అలా రావలసిన కారణాన ఆ ప్రయాణములో వారు సొమ్మసిల్లిపోయారు. వారు అలసిపోయారు. అలసిపోయిన సొమ్మసిల్లిన కారణాన వారిలో ఓర్పు అనేది నశించిపోయింది. ఓర్పు అనేది నశించిపోయింది. సహనాన్ని కోల్పోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు పాపములో పడిపోవడానికి గల కారణమైంది. ఈ రోజున మనము కూడా మనకున్నటువంటి సహనాన్ని, ఓర్పును కోల్పోతే పాపములోనికి పడిపోయే అవకాశం ఉన్నది అనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. క్రైస్తవునికి ఓర్పు అవసరం, సహనం అవసరం. ఎందుకని అనగా దేవుడు చెప్పాడు గలతీయులకు రాసిన పత్రికలో ఏమని, 5వ అధ్యాయము 22వ వచనములో ఆయన ఆత్మ ఫలమును మనకిచ్చాడు. క్రైస్తవుడు ఆత్మ ఫలమును కలిగి ఉండాలి. ఆ ఆత్మ ఫలములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. చాలండి, దీర్ఘశాంతము. క్రైస్తవునికి దీర్ఘశాంతము అవసరం ప్రియులారా. ఈ దీర్ఘశాంతాన్ని పోగొట్టుకుంటే దేవుని ఉగ్రత ఖచ్చితంగా నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మార్గాయాసము ద్వారా ఓర్పుని, సహనాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే ఓర్పుని, సహనాన్ని పోగొట్టుకున్నారో కోపం వారికి వచ్చేసింది. ఎప్పుడైతే కోపం వచ్చిందో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. కోపంలో ఏం మాట్లాడతామో మనకే తెలియదు కదా. చాలామంది సహనంగా ఉన్నంతకాలం, సహనంగా ఉన్నంతసేపు ఆ ఇంటిలో సమాధానం, నెమ్మది ఉంటుంది. ఎప్పుడైతే మన కోపం వస్తుందో ఇక అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. ఆ కోపంలో ఏం చేస్తామో మనకే తెలియదు. ఆ కోపంలో ఏం మాట్లాడతామో మనకే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సణిగారు, దేవుని మీద సణిగారు. సనగడం అనగా అదొక పాపం. సనగడం అనేది ఘోరమైనటువంటి పాపము. ఎప్పుడది ఘోరమైన పాపం అని అర్థమైందంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు అర్థమైంది. అప్పటి వరకు సనుగుడు పాపం అనుకోలేదు. అప్పటి వరకు మనం ఓర్పుని, సహనాన్ని పోగొట్టుకోవడం అనేది పాపము అని మనకు తెలియదు. ప్రియమైన వర్లరా, ఒకవేళ నువ్వు ఏదో ఒక విషయంలో సహనాన్ని కోల్పోతున్నావా, ఏ విషయంలోనైనా ఓర్పుని కోల్పోతున్నావా, అయితే ఖచ్చితంగా సాతాను నీ దగ్గర ఉన్నాడు అని నువ్వు మర్చిపోవద్దు. సైతాన్ని పక్కనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే తొందరపడతావో, ఎప్పుడైతే కోపాన్ని తెచ్చుకుంటావో, ఎప్పుడైతే ఓర్పుని పోగొట్టుకుంటావో ఖచ్చితంగా సాతాను నీ దగ్గర పనిచేస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుని ఉగ్రత వచ్చేసిందండి. ఓర్పుని ఎప్పుడైతే పోగొట్టుకున్నారో దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని పిల్లలమైన మనము దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. దీర్ఘశాంతము అంటే దానికి అవధులే లేవు, దానికి అంతమే లేదు. కొంతమంది అంటారు, ఎంతకాలం భరించాలి పాస్టర్ గారు, ఈ త్రాగుబోతు భర్తతో ఎంతకాలం సహించాలి, ఈ పేకాటాడుతున్న భర్తతో ఎంతకాలం సహించాలి అని చాలామంది అంటారు. ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం? ఒక నెల, ఒక సంవత్సరమా? ఏమండి, భర్తతో ఎంతకాలం సహించాలి? కొంతమంది భార్యలు కూడా ఉన్నారులేండి, గయ్యాళి, రాక్షసులు. నోరు తెరిస్తే భర్త ఇంట్లో ఉండలేడు, తలుపులు తీసుకుని బయటికి పారిపోతాడు, బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. సంగతి, నీవు విశ్వాసమును కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి, నీకు కలిగే
పరీక్షలో నీవు ఓర్పును కలిగి ఉండాలి. యాకోబు భక్తుడు చెప్తాడు, సహోదరులారా మీ విశ్వాసమునకు కలిగే పరీక్షే ఈ ఓర్పు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి విసిగించారు. విసిగించగానే వారి ఓర్పును పోగొట్టుకున్నారు. వారు శోధనలో పడిపోయారు. కింద అదే మాట చెప్తాడు, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనియండి. ఓర్పు తన క్రియను కొనసాగనివ్వాలి. మనం ఓర్చుకుంటే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఓర్చుకోలేకపోతే ఏమి చూడలేం. సామెత ఉంటుంది కదా, లోకోక్తి. ఏంటి ఆ లోకోక్తి? ఓర్చుకుంటే, మీకు అర్థం కాలేదా? ఇంత ఉంటుంది అది తెల్లగా. వెరీ గుడ్. ఓర్చుకుంటే కోడిగుడ్డు ఏమైందండి? 3 కేజీలు కోడి అయ్యిద్దండి. ఆత్రపడి తింటే ఒక్కసారే నోట్లో పెట్టుకుని తినేస్తాం. అదే కనుక నువ్వు 3 నెలలు లేట్ అయ్యావు అనుకో, కొంచెం ఓర్చుకున్నావు అనుకో, 3 నెలలు కనుక నువ్వు ఓర్చుకోగలిగితే అది పెళ్ళవుతుంది. 3 నెలలకు ఏమవుతుంది? 3 కేజీలు కోడి. దానిని అందరం దివ్యంగా బిర్యానీ చేసుకుని తినొచ్చు. చూసారా, ఓర్చుకుంటే ఎంత ఆశీర్వాదం ఉందో. నీవు దేవుని సన్నిధిలో ఓర్చుకోగలుగుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలు ఓర్చుకోలేదు. ఆశీర్వాదం పొందుకోవడానికి బదులు శాపాన్ని తెచ్చుకున్నారు. దేవుని కోపం వచ్చింది. తాపకరమైన సర్పాలు పంపించాడు. ఈ సర్పాలు ఏం చేసింది అంటే వారిని అందరినీ కాటేశాయి. 1, 2 ఎక్కడ చూసిన సర్పాలే, ఎక్కడ చూసిన పాములే. వారి పాపానికి ప్రాయశ్చిత్తం పాముల ద్వారా దేవుడు తీసేస్తూ ఉన్నాడు. ఈ పాములు వచ్చేసాయి, అందరినీ ఖర్చుకుంటూ పోతున్నాయి. పిల్లరా, అన్ని పాములు ఎందుకో తెలుసా? ఒక పాము ఒకడినే చంపగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషసర్పమైనా ఒక పాము ఒక వ్యక్తినే చంపగలదు. ఫస్ట్ కాటులోనే దాని లోపల ఉన్న వేనమంతా వెళ్ళిపోద్ది, విషమంతా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఎంతమందిని కలిసినా వాళ్ళు సావరు. అందుకని దేవుడు ఏం చేశాడు? 1 కాదు 2 కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారో అన్ని పాముల్ని ఎక్కడంటే అక్కడ పుట్టించాడు. ఒక్కొక్క పాము కాటు వేస్తుండగా అనేకులు చచ్చిరి. ఎందుకు రాయబడింది ఈ మాట? అనేకులు ఎందుకు చనిపోయారు? దేవునికి కోపాన్ని పుట్టించారు. ఎందుకు? వారు ఓర్చుకోలేని పరిస్థితి. దేవుడు ఎన్నిసార్లు ఓర్చుకోలేదండి? ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తే మోషే దేవుడు ఓర్చుకోలేదు. దేవునికి కోపం వచ్చినప్పుడు మోషే దేవుని కోపాన్ని చల్లార్చాడు. దేవుడు ఓర్చుకున్నాడు. దేవుడే ఓర్చుకుంటే మరి మనం ఎందుకు ఓర్చుకోకూడదు? నువ్వే పాటిదానువు, నువ్వెందుకు ఓర్చుకోకూడదు? నువ్వు దేవుడు ఓర్చుకోలేకపోతే మన ప్రాణాలే ఉండవు. జాగ్రత్త. మనం ఓర్చుకోలేకపోతే మనం ఏం చేయగలం? మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని చిన్నాబానం చేయగలమేమో, అంతకుమించి మనం ఏం చేయలేం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. తాపకరమైన సర్పములందరినీ కరుచుతూ ఉండగా చాలామంది చనిపోయిరే. ఇంకా చావు బ్రతుకుల్లో ఉన్న వారిని చూసి కొంతమందిలో పశ్చాత్తాపం కలిగింది. ఇశ్రాయేలు ప్రజల్లో, అయ్యా మోషే, మేము చేసింది పాపమే, మమ్మల్ని క్షమించయ్యా, దయచేసి చస్తున్న వారినైనా బ్రతికించయ్యా, నీ దేవుడు చాలా గొప్పవాడు, నువ్వు ఒకసారి అడుగున. ఆయన అడగగానే మోషే వెళ్ళాడు, దేవా ఈ ప్రజల్ని కనికరించయ్యా. చిన్న ప్రార్థన, జస్ట్ మోషే అడిగాడు అంతే. మోషే అడగగానే వెంటనే దేవుడు ఒక రెమెడీ పెట్టాడండి అక్కడ. ఒక రెమెడీ అంటే ఏంటి? తలనొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్, జలుబు చేస్తే ఒక ట్యాబ్లెట్, జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్ రెమెడీ. నీ బలహీనతకు ట్యాబ్లెట్ ఎలా రెమెడీనో, నీ పాపానికి దేవుడు ఒక రెమెడీ పెట్టాడు ఇక్కడ. నీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని పెట్టాడు ఇక్కడ. అదేంటో తెలుసా? మోషే అంటున్నాడు, అబ్బాయ్ మీరందరూ కూడా చచ్చిపోతున్న వారులారా, ఇదిగో నేను ధ్వజస్తంభం మీద ఒక సర్పాన్ని ఎత్తాను, దాన్ని చూసి మీరు బ్రతకండి అని చెప్పాడు. చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, కొన ఊపిరిలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి నిదానంగా బొమ్మను చూశారు. దేన్ని? ఇతడి సర్పాన్ని. చూడగానే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కడు కూడా బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? మోషే గారి నాయకత్వంలో మనం సర్పాన్ని చూసి బ్రతికాం, ఈ సర్పమే మన దేవత అని దానికి నెహుష్టాను అని పేరు పెట్టి అక్కడి నుంచి సర్పాన్ని ఆరాధించడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పారాధన ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుండే స్టార్ట్ అయింది. చరిత్రలో మీరు కనుక గమనించినట్లయితే పాత నిబంధనలో ఇక్కడే ఆ పాముని ఆరాధించడం అనేది వచ్చేసింది. ఈనాడు ఎంతోమంది నాగుల చవితికి
ఆరాధన చేస్తూ పొట్టలో పాలు పోస్తూ ఉంటారు కదా. నా చిన్నతనంలో నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు కొలకలూరు వెళ్తూ ఉండేవాడిని. కొలకలూరు స్టేషన్ దగ్గర ఒక పొట్టు ఉండేదండి. నాగుల చవితికి కొంతమంది స్త్రీలు చక్కగా, ఆడపిల్లలు 12-15 ఏళ్ళ లోపు పిల్లలు చక్కగా రెడీ అయిపోయి పాలు తీసుకుని వచ్చి పొట్టలో పోస్తూ ఉన్నారు. పొట్టలో పోసేసరికి నేను అప్పుడే కాలేజీకి సైకిల్ మీద వెళ్తున్నా. వాళ్ళందరూ కూడా అక్కడ ఎటోళ్ళట్లు పరిగెడతా ఉన్నారు. ఏంటి ఆడపిల్లలా పరిగెడుతున్నారని చూస్తే ఆ పుట్టలో పాలు పోసి పొట్ట నిండిపోయింది. పాపం దానికి ఊపిరి ఆడగది పైకి వచ్చింది. పైకి రాగానే ఏమైంది, అక్కడ పొట్టలో పాలు పోసే వాళ్ళందరూ కూడా ఎటోళ్ళట్లు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నాకు అప్పుడు కన్ఫ్యూజన్లో పడ్డా నేను. ఇదేంటిరా, దేవుడే వెళ్ళి పాలు పోసారు కదా, దేవుడు తాగి వాళ్ళని దీవించాలి కదా, వీళ్ళు నెమ్మదిగా ఉండాలి కదా, ఇదేంటి మరి వాళ్ళ దేవుడి దగ్గర నుంచి చూసి భయపడి పారిపోతున్నారు ఏంటి? ఎందుకు పారిపోవాలి? దేవుడిని చూసి పారిపోవచ్చా? పారిపోతారా? ఏంటి, మన దేవుడిని చూసి మనం పారిపోగలమా? లేదు. అక్కడ ఆయనతో ఉండి సంభాషిస్తాం. మోషే కూడా ఆయన చూసి మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు అలాంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పము అనేది నువ్వు పాలు పోసినా అది నీకు విషాన్నే కక్కుతుంది, జాగ్రత్త. నువ్వు పూజించే సర్పం కాదు. ఆ తర్వాత ఇశ్రాయేలును పరిపాలించే యోషియా రాజు అనుకుంటాను, ఆయన వచ్చేసి ఆ బొమ్మను తీసి కాల్చేసి బూడిద చేసి నదిలో కలిపేశాడు. అక్కడి నుండి చూడండి, దేవుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తే వారు చూస్తున్నటువంటి బొమ్మే దేవుడిని పూజించారు. ఎంత మూర్ఖులని ఇశ్రాయేలు ప్రజలు. అందుకే దేవుడు వారిని ఎంతగా భరించాడో, వారిని ఎంతగా సహించాడో, వారు చేసే పాపాలని ఎన్ని ఓర్చుకున్నాడో. ఈ రోజున నీకు ఓర్పు ఉందా? ఆయన ఏదైనా చిన్న చేయకుండా పని చేసి వచ్చాడు అనుకోండి, పండుగ రోజున ఏదో 2 చొక్కలు వేసుకున్నాడు అనుకోండి, ఊరుకుంటావా? నువ్వు ఇంట్లోకి రానిస్తావా? తలుపేచేస్తావా? 100 మంది ఉన్నారండి, తలుపులు వేసేస్తారు. నువ్వు తాగి వచ్చావుగా ఈరోజు అంతా నువ్వు బయటే. అప్పుడు నువ్వేం చేయాలి? 2 చుక్కలు తాగి వచ్చావు కదండి పాస్టర్ గారు, భర్తతో అనాలి, ఏమండి 2 చుక్కలు తాగి వచ్చావు, అదే ఏండ్రు తాగుతావు? 2 చుక్కలు తాగు కదా. తాగితే ఏమవుతా? చచ్చిపోతావు. నువ్వు ఈ 2 చుక్కలు ఇలా తాగుతావు, రేపు 4 చుక్కలు అవుతాయి, రేపు బాటిల్ అయిపోద్ది. ఇలా నువ్వు తాగితే నువ్వు చస్తావు. నువ్వు చచ్చిన తర్వాత నా పరిస్థితి ఏమవ్వాలి? నా పిల్లల పరిస్థితి ఏమవ్వాలి? నీ కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పి వాళ్ళకి నచ్చజెప్పాలే తప్ప కోపము, ఆవేశము పనికిరాదు. సహనం చాలా అవసరం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి మీదకి వచ్చినటువంటి ఆ శాపాన్ని తొలగించడానికి ఏం పెట్టాడైనా? ఇతడి సర్పాన్ని, ఒక ధ్వజాన్ని ఎత్తాడు, దాని మీద ఇతడు బొమ్మను పెట్టాడు. ఈ బొమ్మను చూడండి, పాము కాటుతో చనిపోయే వాళ్ళందరూ బ్రతకాలంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సువార్త. ఇదిగో ఆ బొమ్మను చూడండి, మీరు బ్రతుకుతారు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు పాము కాటుతో చావు బ్రతుకున్న వాళ్ళందరూ కూడా పామును చూస్తే బ్రతికారు. ఈనాడు ప్రపంచ ప్రజలందరూ దేని కాటులో ఉన్నారో తెలుసా? పాపము అనే కాటు. పాపము అనే కాటు చేత ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నశించిపోతూ ఉన్నారు. అదే స్తంభం ఎత్తబడింది మరలా. ఏంటో తెలుసా స్తంభం? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు ప్రజలకేమో ఇత్తడి స్తంభం అయితే, ఈనాడు సర్వ ప్రపంచ ప్రజలందరికీ కూడా మరొక ధ్వజస్తంభం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్తంభం వైపు చూసి వారందరూ కూడా బ్రతుకుతారు. ఆ వాక్యాన్ని చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగున ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఇశ్రాయేలు ప్రజలు బ్రతకాలంటే దేన్ని చూడాలి? ఇత్తడి సర్పాన్ని చూడాలి. ప్రపంచ ప్రజలందరూ పాపమనే కాటు చేత నశించిపోతున్న మనం బ్రతకాలంటే ఆ సర్పాన్ని కాదు చూసేది. ఇదిగో మధ్యాకాశానికి ఎత్తబడిన యేసుక్రీస్తు బొమ్మని కాదు, యేసుక్రీస్తు ప్రభు సిలువను మనం చూడాలి. క్రీస్తు సిలువను నువ్వు ఎత్తబడిన క్రీస్తు సిలువను నువ్వు చూడగలిగితే పాపపు కాటు చేత చచ్చిన నిన్ను దేవుడు బ్రతికిస్తాడు. మనందరం బ్రతికున్నామా? చచ్చామా? ఏమండి, బ్రతికున్నామా? చచ్చిపోయామా? బ్రతికున్నాం కదా పాస్టర్ గారు, ఇంకా మనం చూసేదే ఉంది, ఇంకా బ్రతికేది అంటారా? నో, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు బ్రతుకున్నావని, కానీ నువ్వు చచ్చిపోయావని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2:1 చదవండి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చూడండి, ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట? పాపాల చేత, అపరాధముల చేత
అబద్ధముల చేత, మోసము చేత, హత్యల చేత, వ్యభిచారము చేత, నరహత్యల చేత ప్రతి మనుష్యుడు కూడా చచ్చిపోయాడు. చచ్చిన నీవు బ్రతకాలంటే యేసయ్య వైపు చూడు. ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త 11 అధ్యాయము 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రయాసపడి భారము మోయుచున్న 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. కనుక యేసు వైపు చూస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ విమోచకుడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీకు రక్షణ కలుగుతుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా 45:22 భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, నేను గాక వేరొక దేవుడు లేడు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన వైపు మనం చూడగలిగితే మనకున్నది ఒకటే ఒక మార్గం. ఆ మార్గమే యేసు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మరొక మార్గము లేదు. ప్రియులరా, బెల్జియం దేశంలో 14వ శతాబ్దంలో ఓ రాజుగారు ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కుమారులు. పెద్ద ఆయన పేరు రూజ్వెల్ట్, చిన్న ఆయన పేరు ఎడ్వర్డ్. పెద్ద ఆయన బాగా లావుగా ఉంటాడు, 80-90 కేజీలు. ఆయన చిన్నోడు 50 కేజీలతో స్మార్ట్గా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు నా తర్వాత ఎవర్రా మీలో రాజు అనేది నియమించకుండానే ఆయన హఠాత్తుగా ఒకరోజు చనిపోతాడు. తండ్రి గారు ఎవరు అనేది డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో పోటీ వచ్చింది, ఎవరు రాజుగా ఉండాలి అని. తమ్ముడు అంటాడు, నేనే రాజుగా ఉంటాను అన్నయ్య, నువ్వు రాజుగా పనికిరావు, నువ్వు స్థూలకాయం, ఎంత లావునున్నావు, నువ్వు యుద్ధం చేయలేవు, కాబట్టి నువ్వు వద్దు అని అన్నాడు. అన్నయ్య అన్నాడు, తమ్ముడు అరే నేను పెద్దోడిని, నేను జ్యేష్ఠుడినిరా, నాన్నగారి తర్వాత అధికారం నాకే రావాలి అని చెప్పాడు. లేదు అన్నాడు. వాళ్ళ అమ్మగారు అంది, లేదురా, మీ ఇద్దరిలో ఎవడు గెలిస్తే వాడిదే రాజ్యం అని అంది. ఆ తల్లి చెప్పిన మాట ఏంటి తెలుసా? మీ ఇద్దరిలో ఎవడు గెలిస్తే వాడు రాజు. అంటే ఏంటి? మీ ఇద్దరు కొట్టుకోండి అని. మల్ల యుద్ధం, మళ్ళీ దానికి ఏమన్నా బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అంటారు కదా, కిక్ బాక్సింగ్ పోటీ పెట్టింది ఆ తల్లి. ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరిలో చిన్నోడే గెలిచాడు. చిన్నోడు గెలిచినోడు ఏది చెబితే అది చేయాలి, ఓడిపోయినాడు. లెక్క ప్రకారం అయితే చిన్నోడు ఎడ్వర్డ్ పెద్దోడిని చంపేయాలి. ఆ రోజుల్లో రాజనీతి అది, చంపేయాలి. కానీ మంచోడు కనుక వాడు ఏం చేశాడంటే, మా అన్నయ్యని నేను చంపేస్తే వీడు హంతకుడు అంటారు నన్ను, కాబట్టి నేను మా అన్నయ్యని చంపను అని చెప్పి వాడు ఒక గొప్ప ప్లాన్ చేశాడు. ఒక పెద్ద సెల్ కట్టాడు, ఒక మంచి సెల్ అంటే ఒక గది. ఆ గదిలో పెట్టాడు మనోడిని, ఎవరిని? ఓడిపోయిన పెద్దన్నయ్యని, రూజ్వెల్ట్ని పెట్టేసి ఒక చిన్న ద్వారాన్ని పెట్టాడు. చిన్న ద్వారం పెట్టాడు. అన్నయ్యని లోపలికి తీసుకుని వెళ్ళాడు తమ్ముడు ఎడ్వర్డ్. అన్నయ్యతో ఒక మాట చెప్పాడు, అన్నయ్య ఈ గదిలో ప్రశాంతంగా ఉండు, ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా బయటికి, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు బయటికి రావచ్చు. జాగ్రత్తగా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు బయటికి రావచ్చు, నీ చేతిలోనే ఉంది, నా చేతిలో ఏమీ లేదు అన్నాడు. అన్నయ్యను లోపలికి తీసుకుని వెళ్ళాడు, ద్వారాన్ని కొంచెం సగం క్లోజ్ చేశాడు. ఇప్పుడు తమ్ముడు లోపలే ఉన్నాడు కదా, ఆడు సన్నగా ఉంటాడు కదా, కాబట్టి వాడు వచ్చేసాడు. ఒరే తమ్ముడు, నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి వెళ్ళిపోయావు రా, ఇప్పుడు నేను లావుగా ఉన్నాను, ఎలా వస్తాను రా అన్నాడు. ఎలా వస్తావో అది నీ చేతిలోనే ఉందన్నాడు. ఎలా వస్తాడు చెప్పండి? ఉందా దీనికి రెమెడీ? ప్రతిదానికి ఒక రెమెడీ ఉందండి, సొల్యూషన్ ఉందండి. ఎలా వస్తాడు? 90 కేజీలు ఉన్నవాడు ఎలా రాగలుగుతాడండి? రాలేడు. ప్రియమైన వర్లరా, పైగా తమ్ముడు ఏం చేశాడు తెలుసా? ఆయనకి ఇష్టమైన ఫుడ్, మంచి కొవ్విన దూడను ప్రతిరోజు, రుచికరమైన బిర్యానీ, దాంతోపాటు 1 లీటర్ మందు బాటిల్, అంతకంటే ఆయనకు ప్రియమైంది ఏమీ లేదు. పంపిస్తూ ఉండేవాడు. ఇంకా తిన్నవాడు ఇంకా లావైపోయాడు. 80-90 కేజీలు ఇప్పుడు 100 కేజీలు అయిపోయాడు. ప్రియులరా, అందరూ కూడా చూసి వెళ్ళి వస్తూ ఉన్నారు. తల్లి కూడా చూసి వస్తూ ఉంది, ఎప్పుడు వస్తారు నువ్వు బయటికి,
నేను రాలేనమ్మా, నా తమ్ముడు నన్ను బంధించేశాడు. తమ్ముడు బంధించాడా? రాగలవు, నీ చేతిలోనే ఉంది. ఇప్పటికైనా అర్థమైంది ఎవరికైనా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించారా? ఆలోచించలేదు. మీకు ఆలోచన రాలేదా? వస్తే చెప్పండి అయ్యా. వెరీ గుడ్, అయ్యగారు చెప్పారు, డేవిడ్ గారు కరెక్ట్గా చెప్పారు. వినండి, ఇప్పుడు తమ్ముడికి తెలుసు అన్నయ్య బలహీనత. అతడు ఫుడ్ మానలేడు. అతనికి ఫుడ్ అంటే ప్రియం, బిర్యానీ ప్రియం, మాంసం ప్రియం, మందు ప్రియం. వాటిని మానలేడు. ఒకరోజు అనుకున్నాడు, చీ ప్రతిరోజు తింటున్నా కదా ఈ పనికి మాలిన ఫుడ్, ఇంత లావు అయిపోయాను, నేను బయటకు కూడా వెళ్ళలేకపోతున్నా, నేను ఎలాగైనా సరే దీనిని మానేయాలి. 3 రోజులు 4 రోజులు మానేశాడు, 2 కేజీలు తగ్గాడు. మరలా అన్నయ్య మంచి రుచికరమైన గుమగుమలాడే భోజనం పంపాడు. దాన్ని చూడగానే మనోడికి ఆత్రం ఆగలేదు. 3 రోజులు ఆగిపోయాను, ఇంకా నేను ఉండలేనురా బాబు అనుకుని తినటం ప్రారంభించాడు. ఒక రోజులోనే మరలా 2 కేజీలు పెరిగాడండి. ప్రియమైన వర్లారా, చూడండి, లోపల ఉన్న వ్యక్తికి ద్వారం ఉంది, లోపలికి రావచ్చు, స్వేచ్ఛ ఉంది, కానీ రాలేకపోతున్నాడు. ఇందులో ఒక మర్మాన్ని చెప్తున్నా వినండి. ఈ రోజున నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ ముందు దేవుడు ఒక ద్వారాన్ని పెట్టాడు. ఆ ద్వారంలో నుంచి నువ్వు రాలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకున్న ఆటంకాలేంటి? నిన్ను లావు చేసినటువంటి ఆ సంఘటన ఏంటి? ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ఈ స్థూలకాయంలాగా లావు అయిపోయాడు. నేను లావు లేని పాస్టర్ గారు, సన్నగా స్మార్ట్గా ఉన్నానంటావా? లేదు లేదు, నీ శరీరం సన్నగా ఉంది, నీ ఆలోచనలు ఇంత లావున ఉన్నాయి. నీ ఆలోచనలు నీ చుట్టూ ఏమైపోయినాయి? వలయాకారం లావుగైపోయినాయి. ఆ సందులో నుంచి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. క్రీస్తు అనే మార్గములో గుండా నువ్వు వెళ్ళాలంటే పాపమే నిన్ను లావు చేసేసాయి. ఆ వ్యక్తిని, రూజ్వెల్ట్ని భోజనం ఎలా లావు చేసిందో, భోజన ప్రియత్వం లోపలే బంధించి బయటకు రాకుండా ఎలా చేసిందో, ఈ రోజున ఈ లోక ఆశలు, లోకములో ఉన్న పాపం, లోకములో ఉన్న విచ్చలవిడితనం నిన్ను యేసుక్రీస్తు దగ్గరికి రానీయకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. యేసయ్య మార్గంలోకి రాగలుగుతున్నావా? ఆయన మార్గంలోకి నువ్వు రావాలంటే నువ్వేం చేయాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశల్ని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టగలవా? అతను విడిచిపెట్టలేకుండా అలాగే ఉండిపోయాడు సెల్లోనే. ఒక దినాన ఆ తమ్ముడు చనిపోయాడు. ఆ వార్త వినిన వెంటనే సైనికులు వచ్చేసి అన్నయ్యని ఆ గది పగల కొట్టేసి అతని బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఆయన్ని రాజుగా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, అది వాస్తవ సంఘటన. ఈ వాస్తవ సంఘటనలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, మన ముందున్న యేసుక్రీస్తు అనే మార్గంలోనికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే, నీ ముందుంచిన సాతాను నీ ముందు ఏముంచాడు తెలుసా? లోక ఆశలు పెట్టాడు, లోకంలో ఉన్న కోరికలు పెట్టాడు. ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆ ఇరుకు మార్గములో గుండా నువ్వు ప్రయాణం చేయలేకపోతున్నావు. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో మీరు ఇరుకు మార్గమున ప్రయాణము చేయండి, విశాల మార్గము దాని అంతం పాతాళమే. ఇరుకు మార్గంలో గుండా మీరు వస్తే పరలోకం వెళ్తారని చెప్పాడు యేసయ్య. ఇరుకు మార్గం, నువ్వు ఇరుకు మార్గంలో కూడా ప్రయాణం చేయగలవా? మరొక సంఘటన చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు మరలా ఎక్కడ ఆయాసపడ్డారో, ఓపిక నశించిపోయిందో చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయగా అహరోను దగ్గరకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందరని నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. చాలండి ప్రియమైన వర్లారా, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, బాబు ఈ హోరేబు పర్వతం మీదకి ఎవరు ఎక్కొద్దు, ఇది దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం, దీని మీదకి నేను మాత్రమే వెళుతున్నా, దేవుడు నా ఒక్కడికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు, మీరందరి కింద ఉండండి, నేను వెళ్ళి దేవుడిచ్చే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తాను, అందాక మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు మోషే. హోరేబు పర్వతం మీదకి వెళ్ళాడు మోషే. ఇశ్రాయేలు ప్రజల కిందుండి చూస్తూ ఉన్నారు, లెక్క పెట్టుకుంటున్నారు. 7 రోజులు అయిపోయినాయి, 1 వారం అయ్యింది, 2 వారాలు అయ్యాయి, 3 వారాలు అయ్యాయి, 5 వారాలు, 6 వారాలు, 7 వారాలు. 7వ వారం ఇంకా కంప్లీట్ అవ్వలే, 6 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. ప్రియమైన వారు వినండి, ఇశ్రాయేలు ప్రజల కింద ఏమనుకుంటున్నారు చూడండి, వారి ఆలోచన విధానం ఎలాగ ఉందో చూడండి. దేవుడు మన నాయకుడిని పర్వతం మీదకు తీసుకుని వెళ్ళాడు కదా, అక్కడ ఏం జరిగింది? మనం 2 రోజులు భోజనం చేయకుండా ఉండలేకపోతున్నాం,
మోషేకి ఇన్ని రోజులు ఎలా బ్రతుకున్నాడు, ఆయన ఏం త్రాగాడు, ఏం తిన్నాడు, ఎలా పడుకుంటున్నాడు, అసలు బ్రతికున్నాడా చనిపోయాడా, ఏమయ్యాడు మన నాయకుడు అనే ఇంట్రెస్ట్ ఉందా వారికి? ఉందా ఇశ్రాయేలు ప్రజలకి? ప్రవక్త మీద ప్రేమ ఉందా? ప్రవక్త మీద గౌరవం ఉందా? ఆయన ఏమైపోయాడో అనే ఆలోచన వారికి లేదు. ప్రియమైన వాళ్ళరా, కరోనా సీజన్లో పాస్టర్ గారులు గడిపిన జీవితం ఎంతో దయనీయమైంది. 2 సంవత్సరాలు ప్రార్థనలు జరగకుండా వారు ఎలా పోషించబడ్డారో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పాస్టర్ గారు ఏం తిన్నారండి ఈ రోజున? ఈ వారం ప్రార్థన జరగలేదు కదా, ఏం తిన్నారయ్యా? భోజనానికి ఉన్నాయా? మీకు ఇంకేమైనా సరుకులు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా లేవా? మీకు ఏం కావాలి అని ఎంతమంది అడగలిగారు? ఒకవేళ మీలో కొంతమంది ఉన్నారు, అడిగిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, మంచిదే. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారికి రైస్ తీసుకుని వెళ్ళిచ్చారు, కొన్ని సంఘాల్లో సరుకులు తీసుకుని వెళ్ళిచ్చారు. ప్రియమైన వారులరా, పాస్టర్ల మీద, సేవకుల మీద, దేవుని మీద భక్తి కలిగిన వారు అలాగున దైవ సేవకుల గురించి ఆలోచిస్తారండి. వారి క్షేమమే మీ క్షేమం, వారి ఆశీర్వాదమే మీ ఆశీర్వాదం. కొంతమంది పాస్టర్ గారు బ్రతకడం వారు లేరండి. మంచి కొత్త బట్టలు కట్టారనుకోండి, మనం ఇచ్చే డబ్బులతో పాస్టర్ గారు కొత్త కొత్త బట్టలండి, వారానికి ఒక డ్రెస్ వేస్తున్నాడండి. మనం ఇచ్చే డబ్బులన్నీ ఎంత వేస్ట్ చేస్తున్నాడో. సరే, పాత బట్టలు వేసుకుని ఎక్కడైనా కాస్త చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగాడు అనుకోండి, అరే పాస్టర్ గారు ఏంట్రా ఎప్పుడు ఈ చిరిగిపోయిన బట్టలు వేస్తాడు, అరే మనం ఇచ్చే డబ్బులన్నీ ఏం చేస్తాడరా అని అలా అంటారు. ఏమండి, కొత్త బట్టలు వేసుకున్నా విమర్శే, పాత బట్టలు వేసుకున్నా విమర్శే. ప్రియమైన వారులారా, దైవ సేవకుల పట్ల నీకున్న ఆలోచన విధానం ఎలా ఉంది? దైవ సేవకులు క్షేమంగా ఉంటే అది నీకు క్షేమం. దైవ సేవకుడు అభివృద్ధి చెందితే అది నీ అభివృద్ధికి నాంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఆలోచించు, నువ్వు ఆలోచించు. నువ్వు అభివృద్ధి చెందాలంటే ముందు దైవజనుల గురించి ఆలోచించు. మోషేని గురించి వాళ్ళు ఏమని ఆలోచించారంటే డిఫరెంట్గా ఆలోచించారు. మోషే గారు ఏం తిన్నాడో పాపం, ఏం త్రాగాడో, అరే ఇన్ని రోజులైపోయింది, 40 రోజులైపోయాయి పాపం, బ్రతుకున్నాడో లేదోరా, ఏమైందో అన్నయ్య అహరోన్ గారు మీరన్నా వెళ్ళి చూసిరండి అయ్యా అన్నారా వాళ్ళు? నో, అసలు మోషేతో మాకు అనవసరం, ఇంకా 40 రోజులు అయిపోయింది, ఆయన ఏమైపోయాడో తెలీదు, చచ్చేపోయి ఉంటాడు, కనుక మాకిప్పుడు ఒక దేవుడు కావాలి, మాకిప్పుడు దేవుడు కావాలి. అహరోన్ దగ్గరికి వచ్చారు. అహరోను, లే, మా కొరకు ఒక దేవునిచ్చాయి, మా ముందు నడవాలి, నడిచే దేవునిచ్చాయి అని అన్నారు. అహరోను చేశాడండి, బొమ్మను చేశాడు, దేవుని చేశాడు. ఇప్పుడు నడిచే ఏమన్నారు వాళ్ళు? మా ముందు నడిచే దేవుడు అన్నారా? ఏమా అనలేదా? చూసారమ్మా మీ బైబిల్లో? చూడండి, చదువయ్యా. మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయము. చాలండి. ప్రియమైన వారులారా, వినండి జాగ్రత్తగా. నా ముందర నడుచుటకు అనగా ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు దేశంలోనే వస్తూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు వెనుకుండి నడిపించాడు, ముందుండి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ముందుండి నడిపించాలి, అది దేవుని యొక్క నాయకత్వపు లక్షణం. అందుకనే రెడీమేడ్ దేవుడిని చేసుకుందాం. ఇక మోషే ఏమైపోయాడో, దేవుడు ఏమైపోయాడో. కాబట్టి మనకు ఒక దేవుడు కావాలి, మన ముందు నడవాలి. సరే, మంచిది, నీ ముందు నడిచే దేవుని బొమ్మను చేసుకున్నావు. ఇప్పుడు ఆ బొమ్మ నడుస్తుందా? అది మన ప్రశ్న. బొమ్మ నడుస్తుందా అండి? అహరోను ఏం చేశాడు? బొమ్మను చేశాడు, కాళ్ళు చేశాడు, కళ్ళు పెట్టాడు, నోరిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడవాలి. నడుస్తుందా ఇది? ఇది నడవదు, అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎవరు నడిపియాలి? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమల్లో నుండి నడిపించాడు, వారి చేయి పట్టుకున్నాడు. బొమ్మను పట్టుకోమనండి, చేతులు ఉన్నాయి కదా. బొమ్మను నడిపించమనండి, కాళ్ళు ఉన్నాయి కదా. నడిచే దేవుడు కావాలన్నావు కదా, నడిచే దేవుడు చేసుకున్నావు, నడిపించలేవు.
దేవుడు నిన్ను తన అపురూపమైన చేతులతో తన పోలికలో అద్భుతమైనటువంటి రూపాన్ని దేవుడు నీకు ఇచ్చి, అందమైన కళ్ళు పెట్టి, చక్కని నోరిచ్చి, మంచి కాళ్ళు ఇచ్చి, చేతులిచ్చి, అందమైన రూపం ఇచ్చాడే. దేవుడు నిన్ను తన పోలికలో చేసుకుని ఏం చేశాడు? దేవుడు నీకేమైనా అన్యాయం చేశాడా? ఆయన పోలికలోనే నిన్ను చేసింది. ఆయన పోలికలో నువ్వు ఉన్నావు కదా. అయితే ఆయన పోలికలో ఉన్న నీవు మాట్లాడావా? మాట్లాడుతున్నావా? చెప్పండి, మాట్లాడుతున్నావా లేదా? ఎవరు చేసింది ఈ బొమ్మని? ఈ బొమ్మను చేసింది ఎవరు? మీకు అర్థం కాలేదా? ఏదైనా తోటలోకి వెళ్దాం. ఆదామును మట్టితో చేశాడే, చేయలేదా? ఆదామును మట్టితో చేసినప్పుడు ఆ బొమ్మను అలాగే ఉంచి దేవుడు ఏమన్నాడు తెలుసా? చెవిలో, ముక్కులో, అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా ఏమయ్యాడు? ఇప్పుడు మనిషి, ఇప్పుడు బొమ్మ జీవాత్మాయను. ఆ బొమ్మ, మనిషి బొమ్మ, కదలలేనిది, నడవలేనిది, చూడలేనిది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క జీవవాయువును ఊదాడో ఆ బొమ్మ వెంటనే లేచి నిలిచి ఏమవుతుంది? మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బొమ్మ ఇప్పుడు మాట్లాడుతుంది. ఈ బొమ్మ చేసింది ఎవరంటే దేవుడు. అయితే ఈ బొమ్మ ఇప్పుడు దేవుని చేసింది. ఎంత విచారం అండి! ఈ మనుష్యుడు మరల ఇప్పుడు ఎవరిని చేశాడు? దేవుడు మనల్ని చేస్తే ఇశ్రాయేలు ప్రజలేమో బొమ్మను దేవుడిని చేశారండి. దానికి కూడా బొమ్మకి కాళ్ళు, కళ్ళు, చేతులు ఉన్నాయి. దేవుడు చేసిన మనకి, మన కళ్ళల్లో దేవుడు ఏం పెట్టాడు? వెలుగును పెట్టాడు. మన నేత్రాల్లో వెలుగుంది. దేవుడు కనిపెట్టిన నేత్రంలో వెలుగు పెట్టాడు. మనిషి కనిపెట్టిన సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుంది? ఒకరోజు ఉంటుందా? చిన్నది కీప్యాడ్ ఫోన్ అయితే 4 రోజులు ఉంటుందండి. ఆ తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలి? కరెంటు దగ్గరికి వెళ్ళాలి. కరెంటు పోతే నీ సెల్ ఫోన్ పనిచేస్తుందా? చేయదు. కానీ దేవుడు నీ కళ్ళల్లో పవర్ పెట్టాడు. నీ కళ్ళల్లో పవర్ బ్యాంక్ పెట్టాడు. అది ఎప్పటివరకు పనిచేస్తుందంటే 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ కాదు, నువ్వు చచ్చేదాకా అది పవర్ బ్యాంక్ అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు చేయగలడు దేవునికి ప్రతిగా? ఏ మనుషుడు చేయగలడు దేవునికి ప్రతిగా? ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖులై మహోన్నతుడైన దేవుని యొక్క స్వరూపాన్ని బొమ్మగా మార్చారే. ఎంత అవమానం అండి! ఎంత అవమానం! సర్వశక్తి గల దేవుడు మాట చేత కలిగించిన ఆయనను, ఆయన అపురూపమైన దివ్య శక్తిని ఒక బొమ్మ, ఒక దూడ బొమ్మతో పోల్చారే. దేవునికి ఎంత అవమానం అండి! అది దేవునికి అవమానమా కాదా? ఎంత నింద, ఎంత అవమానం! దేవుడు సహించి ఓర్చుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపం అంతా ఇంత కాదు. వారు ఓర్చుకెళ్ళని పరిస్థితి, సహనము వారికి లేని పరిస్థితి. ప్రియమైన వర్లారా, నేను 2 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని రోజులు రాలేదు ఆయన కొండ మీద నుంచి? ఎన్ని రోజులు రాలేదండి? 40 రోజులు కదా, 6 వారాలు. ఇశ్రాయేలు ప్రజలు 6 వారాలు రాలేదు. కొండ క్రింద, కొండ పైన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక 5 నిమిషాలు చెప్పమంటారా, ముగించేయమంటారా? ప్రార్థన చేయనా? అవి అనుకున్న వాళ్ళందరూ కూడా చేసేస్తే బాగుంటుంది పాస్టర్ గారు అని అంటున్నారు. ఎవరు మాట్లాడట్లా, మీరు మాత్రం మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా, ముగించేద్దామా? ఇంకా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ఆకలి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఆకలి అవ్వట్లేదంట? సరే, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తానండి. నేను మాట తప్పను. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలే. కొద్ది వినండి అమ్మ. ఇప్పుడు కొండ పైన, కొండ క్రింద 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. హోరేబు కొండ పైన దేవుడు, మోషే ఉన్నారు. హోరేబు కొండ కింద మోషే అన్న అహరోను, ఇశ్రాయేలు ప్రజలు. జాగ్రత్తగా వినండి పిల్లలు. 2 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. కొండ పైన దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. కొండ పైన ధర్మశాస్త్రం రూపొందుతుంది. కొండ పైన రాజ్యాంగం రాయబడుతుంది. మరి కొండ కిందేం జరుగుతుంది? కొండ కిందేం జరుగుతుంది? కొండ పైన దేవుని చిత్తం జరుగుతుంది. కొండ క్రింద ఏం జరుగుతుంది? సైతాను చిత్తం జరుగుతుంది. కొండ పైన దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. కొండ కిందేమో సాతాను దాని ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తూ ఉంటే సైతాను మనకంటే ముందుగా దాన్ని చూసి ఏం చేస్తాడు తెలుసా? దాన్ని రివర్స్లోనికి మార్చేస్తున్నాడు. దేవుడు నీ కోసం ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తే సాతాను దాన్ని శాపంగా మార్చబోతున్నాడు. ఈ సత్యాన్ని మీరు ఎంతమంది గమనిస్తున్నారు?
ఇశ్రాయేలు ప్రజలు నడవడానికి రాజ్యాంగాన్ని సిద్ధం చేస్తుంటే కింద సాతాను ఏం చేస్తున్నాడు? దానిని ఏం చేస్తున్నాడు? రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మట్టుకు 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, వినండి. దేవుడు కొండ మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మోషే, రాసుకో మొదటి మాట, నీ దేవుడని యెహోవాను నేనుగాక వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆజ్ఞ మొదటి పలక మీద మోషే రాశాడో లేదో వెంటనే సైతాను కింద ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? నీ దేవుడని యెహోవా నేను గాక వేరొక దేవుడు ఉండొద్దని చెబితే సైతాను కింద ఏం చేసింది? ఆటోమేటిక్గా మరొక బొమ్మని పెట్టేసి ఇశ్రాయేలు ప్రజల్లో చెప్తున్నారు, ఇదిగో మనలను నడిపించిన దేవుడు ఇదే. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించింది ఈ దేవుడే. యెహోవా దేవునికి బదులుగా దేవుడు ఏం చెప్పాడంటే, నేనుగాక వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలని దగ్గర సాతాను ఏం చేసిందంటే, వారిని మోసం చేసి వారిని ఏం చేసింది? వేరొక బొమ్మను చేయించింది. ప్రభు మరలా ఇంకో మాట చెప్పాడు, ఇదిగో ఆకాశములో ఎగిరే పక్షుల రూపమైనను, సముద్రములో ఉన్న చేపల రూపమైనను, అరణ్యములో ఉన్న జంతువుల రూపమైనను, దేని రూపమైనను నీవు చేసి కొనకూడదు. అంటే కింద అహరోను నాయకత్వంలో ఏం జరుగుతుంది? ఆ చట్టాన్ని కొట్టేస్తున్నాడు సాతాను. ఎవరి ఇమేజిన్, ఎవరి రూపంలో పెట్టాడు? దూడ రూపంలో దేవుణ్ణి పెట్టేశారు. ప్రియమైన వారలారా, దేవుని నామం పైన గణపరచాలి, నా నామాన్ని హెచ్చించాలి, పస్కా పండుగ నువ్వు చేయాలి అని దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తే కింద సైతాను ఆరాధన, సైతాను పండుగ ప్రారంభమైంది. లే, ఇదిగో మనము యెహోవాకు పండుగ చేద్దాం. ఎవరికి పండుగ అంట? అక్కడ మాట మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కింద నేను చెప్పిన రెఫరెన్స్లో నిర్గమకాండ 32వ అధ్యాయంలో ఆ క్రింద రాయబడిన మాట ఏంటి తెలుసండి? మనము యెహోవాకు పండుగ. ఇక్కడ చేసింది ఎవరిని? దూడ బొమ్మ. మనల్ని నడిపిస్తుంది దూడ. ఇప్పుడు అహరోను ఏమంటున్నాడు? మరలా అహరోను ఏమంటున్నాడు? మనము యెహోవాకి అంటే ఇప్పుడు ఈ దూడ ఎవరండి? దూడ యెహోవా. అంటే యెహోవా రూపంలో దూడ వచ్చేసాడు. ఎంత అజ్ఞానులండి, ఎంత మూర్ఖులండి. ప్రియమైన వారలారా, హోరేబు కొండ మీద, యెహోవా దేవుని పర్వతం మీద దేవుని యొక్క రక్షణ సంకల్పం ప్రణాళిక రూపొందుతూ ఉంటే సాతాను క్రింద ఏం చేస్తున్నాడంటే దానిని తల్లకిందులు చేసేస్తున్నాడు. దానిని కొట్టివేయడానికి ప్రజలు, దేవుడు ఏ పాపం అయితే చేయొద్దంటున్నాడు అదే పాపములో ఇశ్రాయేలు ప్రజలు ముంచి లేపేస్తున్నాడండి. ఈరోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అందుకనే ఇశ్రాయేల్ని మనం స్టడీ చేస్తూ ఉంటే మనం ఏ స్థితిలో ఉంటామో మనకు అర్థమవుతుందని చెప్పాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? నువ్వు దేనినైనా విగ్రహంగా పెట్టుకున్నావా? అంటే ఆ రోజున వాళ్ళు దూడని బొమ్మను చేసుకున్నారు. ఈ రోజున మనం అనుకుంటాం, నాకే దూడ బొమ్మ లేదండి, నేను వేసేం తప్ప ఇంకెవరిని ఎక్కువ ఆరాధించనండి. కొంతమందికి పిల్లలే విగ్రహాలు. అయిపోయింది నా టైం, నేను ముగిస్తున్నాను. కొంతమందికి పిల్లలే విగ్రహాలు. ఎలా అంటారా? అబ్రహాంకి లేక సంతానం కలిగితే దేవునితో గడపవలసిన సమయాన్ని ఇస్సాకుతో గడపడం చూసి దేవుడు వెంటనే అన్నాడు, అబ్రహమా, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? ఇస్సాకుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించిన, నీ పిల్లల్ని ప్రేమించిన, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన, నీ వ్యాపారాన్ని ప్రేమించిన, నీ డబ్బును ప్రేమించిన, అది విగ్రహమే. గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలు ప్రజలు దూడ బొమ్మను విగ్రహం చేసుకుంటే ఈ రోజున నీ హృదయంలో దేనిని విగ్రహంగా నిలుపుకున్నావు? ఆలోచన చేయి. కొంతమంది డబ్బుని విగ్రహంగా పెట్టుకుంటారండి. డబ్బు కొంతమంది డబ్బు అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం. ఆ ధనాన్ని చూస్తూ ఉంటాడు, దాన్ని మురిసిపోతాడు, బెరువలో పెట్టుకుంటాడు, చూసుకుంటాడు. భార్యకి హెల్త్ బాగోలేదు, హాస్పిటల్ తీసుకుని వెళ్ళి చూపిస్తే తగ్గిపోయేది. ఓ రోజున ఓ ట్యాబ్లెట్ తీసుకొచ్చేసాడు, అది తగ్గింది, మళ్ళీ వారానికి వచ్చింది. మరలా అంగన్వాడీ టీచర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంకేమైనా ఉన్నాయి ట్యాబ్లెట్లు? మొన్న ఇచ్చానుగా, తగ్గలేదా? తగ్గి మళ్ళీ వచ్చిందమ్మా. మళ్ళీ 4 ట్యాబ్లెట్లు తీసుకెళ్ళాడు. ఇదిగో వరుసగా 4 రోజులు వేసుకుంది పాపడు ఆవిడ, తగ్గలేదు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, దీనిని టెస్టులు చేసి నిర్ధారించి మంచి ఖరీదైన మందులు వాడితే కానీ తగ్గదు, కాబట్టి మీరు టెస్టులు చేయించుకుని రండి అని అన్నాడు. టెస్టులకి అయితే ఎంత అవుతుంది పాస్టర్ గారు? ఒక 5-6 వేలు అవుతాయి. అమ్మో, అన్ని డబ్బులు ఎందుకులే, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఏదో మెడిసిన్ ఇచ్చారు, ఒక 4-5 నెలలు వాడారు, తగ్గలేదు.
చివరికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అవసాన దశలో ఇంకా ఈమెకి ఏం చేసినా తగ్గదు, చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు ఇతనికి, అమ్మ నేను చెప్పేది వాస్తవమే, నేను ఎప్పుడు కట్టు కథలు చెప్పను. ఇప్పుడు ఇతనికి డబ్బు లేక తన భార్యను పోగొట్టుకున్నాడా? డబ్బు లేక, వైద్యం లేక ఆ భార్య చనిపోతుందా? డబ్బు ఉంది, ధనం ఉంది, వైద్యం ఉంది, మరెందుకు ఈవిడ చనిపోయింది? ఎందుకంటే కట్టుకున్న భర్తకి డబ్బంటే ప్రాణము. ఎవరికంటే? కట్టుకున్న భార్య కంటే, పుట్టించిన దేవుని కంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఏనాడు 100 రూపాయలు కాను కూడా వేయడు, దేవునికి ఎలాగో వేయడు. కట్టుకున్న భార్య కన్నా డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎలాగా? పాపం ఆవిడ చనిపోయిందండి. నిజం, జరిగిన సంఘటన ఇది. ఇలాగున ఎంతమంది భర్తలారా మీ భార్యలు పోగొట్టుకుంటున్నారు? మీ భార్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? కొంతమంది అంటారు, తలనొప్పిగా ఉందండి ఈరోజు, నీకు ఎప్పుడు రోగమేనే, లే చెయ్యి, పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి అనేవాళ్ళు ఉన్నారు లేరండి? ఉన్నారు. జాగ్రత్త. ఎవరిని ఎలా గౌరవించాలో అలాగున నువ్వు గౌరవించు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రికలో మీరు దీర్ఘశాంతమును కలిగి ఉండండి, అది మీకు ఆశీర్వాదము అని. తొందరపడి ఓర్పును పోగొట్టుకుంటే దేవుని శాపం మన మీద నిలిచి ఉంటుంది అని. ఇక మన జీవితంలో, మన చిత్తంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలంటే, పరలోకంలో మన గురించిన ప్రణాళిక సిద్ధపడుతుంది. మనల్ని పరలోకం ఎలా తీసుకుని వెళ్ళాలా అని దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ భూలోకంలో సాతాను ఇంకొక ప్లాన్ చేస్తున్నాడు. అదేంటి తెలుసా? వీడిని ఇలాగే నరకానికి ఎలాగా తీసుకుని వెళ్ళాలా అని. నువ్వు సాతానుకు చెయ్యిస్తావా? దేవునికి చెయ్యిస్తావా? దేవునికి చెయ్యిస్తే నిన్ను పరలోకం తీసుకుని వెళ్తాడు, సాతానుకు చెయ్యిస్తే వాడు నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్తాడు. మరణము జీవము అది నీ చేతిలోనే ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళ ఈ విమోచన పండుగలలో మనమున్నాం. ఇప్పటి వరకు సజీవులుగా మనమున్నాం. ఇప్పటి వరకు మంచి విశ్వాసులుగా, క్రైస్తవులంగా మనమున్నాం. ఇక మీదట కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి మనము కోపాన్ని విడిచిపెట్టి, ఆగ్రహాన్ని విడిచిపెట్టి, సహనాన్ని, ఓర్పును కలిగి దేవుని బిడ్డలుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలియునుగాక. ఆమేన్.